హలో అండి, నిన్నటి వీడియోలో అయితే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చూసామండి. ఆ బ్యాక్ పార్ట్లో కస్టమర్ వచ్చేసి 1 ఇంచ్ బ్లౌజ్ పొడవు పెంచమని చెప్పారు. అది ఎలా కట్ చేసుకోవాలి సింపుల్గానే చెప్పాను. ఈరోజు వీడియోలో మనం పొడవు పెంచినా పెంచకపోయినా ఈ సైజు వారికి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేస్తే సెట్ అవుతుందని ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడైతే ఫస్ట్ అయితే మనము ఇలాగా క్లాత్ని తీసేసుకొని ఈ ఓపెన్స్ వచ్చేసి మన వైపుకు ఉండేలాగా వేసుకోవాలండి బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని తీసేసుకొని ఇలాగా క్రాస్గా వేసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగా చుట్టూ కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా, మీరు క్రాస్ కటింగ్ కట్ చేశారు బ్లౌజ్ అంటే ఇలాగా క్రాస్గా వేసుకోండి. పీస్ అయితే బ్యాక్ పార్ట్ ఇలాగా క్రాస్గా వేసుకున్నాక ఇలా మొత్తం చుట్టూ కూడా ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, చుట్టూ ఇలా మార్కింగ్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఈ చంక దగ్గర మనకి కార్నర్లో ఇలాగ మార్కింగ్ చేసేసుకొని మళ్ళీ ఇలాగా చూడండి వేళ్ళతో ఇలాగ నొక్కేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. ఎందుకంటే మీకు చంకల దగ్గర ముడతలు రాకుండా నీట్గా రావాలంటే ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి నేను ఇక్కడ 6.5 ఇలా తీసుకుంటున్నాను. ఇక్కడ 6.5 తీసుకుంటున్నానండి. సో ఈ సైజు వారికి మనము 7 ఇంచుల వరకు తీసుకున్న షోల్డర్ ఏమి జారదండి. కొంతమంది ఎక్కువ పెట్టడం వల్ల షోల్డర్ జారిపోతుంది అనుకుంటారు, అలా ఏం జారదు. తర్వాత ఈ చంక దగ్గర వచ్చేసి మనం 1.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు తగ్గించి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా వేసేసుకొని ఇలాగా మనం షేప్ అయితే ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనకి చంకల దగ్గర ముడతలు రాకుండా. ఫ్రంట్ నెక్ డౌన్ అయితే తీసుకున్నాము. వెడల్పు ఎలా తీసుకోవాలంటే బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకోండి. ఇలాగా మనము ముందుగా కట్ చేసిన బ్యాక్ పార్టు ఇక్కడ నెక్ దగ్గర ఎంత పెట్టాము 2.5 ఇంచులు పైన పెట్టుకున్నాం కదా, కింద వచ్చేసి 3 ఇంచెస్ వరకు పెట్టాము. సో అదే 3 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా మీరు బ్యాక్ పార్ట్లో చెక్ చేసేసుకొని ఫ్రంట్లో కూడా సేమ్ అలాగే పెట్టుకుంటే మీకు ఇక్కడ రౌండ్ తిరిగే చోట నీట్గా వస్తుందండి. సో ఇక్కడ చూసారా, మీకు 3 విధాలుగా చూపిస్తాను. ఈ విధంగా రౌండ్ తిప్పేసుకుంటే నీట్గా వస్తుంది. ఇంకా కొంచెం డీప్గా కావాలనుకుంటే ఇంకా ఒక 1/2 ఇంచు ఆ మూలల దగ్గర వదిలేసి ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి. ఇలా 2 విధాలుగా తిప్పుకుంటే ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టేసినట్టుగా ఉండదు మీకు. కానీ అలా కాకుండా ఈ విధంగా మార్కింగ్ అయితే వేస్తూ ఉంటారు చాలామంది. ఇలా వేశారంటే మీకు ఈ నెక్ దగ్గర అంటే చెస్ట్ దగ్గర మనం ఉక్సులు పెట్టినప్పుడు మధ్యలో గీతలాగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఈ విధంగా అయితే వేసుకోకండి మార్కింగు. తర్వాత మనకి ఇచ్చిన ఈ కొలత బ్లౌజ్లోంచి మనం వేసిన ఈ రౌండ్ మార్కింగ్ని ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. సో కరెక్ట్గా మనకి సరిపోకపోతే ఇంకొంచెం పైకిలాగా జరుపుకొని ఇక్కడ మార్కింగ్ వేసాక ఒక 1/4 ఇంచ్ అనేది మిగిలాలన్నమాట ఖర్చు కోసం. ఇప్పుడు ఏంటంటే మనకి ఫ్రంట్ పొడవు అనేది ఖచ్చితంగా ఎలా తీసుకోవాలని చెప్తాను. ఇక్కడ నుంచి 2 ఇంచులు తగ్గించుకోండి. ఎవరికైనా సరే 2 ఇంచీలులా కింద నుంచి ఇలా 2 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. ఏ సైజు వరకైనా ఇది ఒకేలాగా వస్తుందండి. ఇలా వేసిన మార్కింగ్ దగ్గర ఇలాగా స్ట్రైట్గా మార్కింగ్ వేయండి. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ పెంచాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో పెంచాలా లేదా అనేది మీకు చెప్తాను. ఇక్కడ ఇది ఏ సైజ్ బ్లౌజ్ అండి, ఇది వచ్చేసి 32 అనమాట. 32 నుంచి మీకు అంటే 31, 34 ఇంచులు నడుం లూజ్ వరకు, అలాగే 14 నుంచి 15 ఇంచులు బ్లౌజ్ పొడవు ఉంది అంటే ఇక్కడ ఈ 2 ఇంచులు తగ్గించాం కదా, ఈ 2 ఇంచులు తగ్గించింది అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇదే సైజ్ అయ్యుండి బ్లౌజ్ పొడవు కూడా 15 ఇంచులు అలా ఉండి కూడా కొంతమందికి చెస్ట్ అనేది ఇంకా హెవీగా ఉంటుందన్నమాట. సో అలా హెవీగా చెస్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఉంది అనుకుంటే మీరు ఇప్పుడు నేను ఇక్కడ చూపించే విధంగా ఇలా చెక్ చేసుకొని మార్కింగ్ అయితే వేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు కొలత బ్లౌజ్ అనేది కరెక్ట్గా లేదు కాబట్టి ఫ్రంట్ పార్ట్లో నేనైతే చెక్ చేసుకోవడం లేదండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఉక్స్ పట్టి కాజపట్టి మార్కింగ్ వేసేస్తాను, తర్వాత చెప్తాను. ఈ క్రాస్ బెల్ట్ కుట్టు దగ్గరికి ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. ఓకేనా, ఇలా వేసుకున్నాక మళ్ళీ మధ్యలో మనకి ఇక్కడ హెమ్మింగ్ కోసము, ఈ మధ్యలో డాట్స్ కోసము, ఇక్కడ మనము ఖర్చు కోసము మూడింటికి కలిపి 1.5 ఇంచు కిందకి మార్కింగ్ ఇలా వేసుకోండి. ఏ సైజు వరకైనా ఇది ఇంతే ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఈ చివరిలో ఒక 1 ఇంచు తీసుకోవాలి. ఇక్కడ మనము ఇక్కడ ఈ చివర తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేసి మీకు చెప్పాను కదా, ఇప్పుడు 31 నుంచి 34 ఇంచీలు బ్లౌజ్ నడుం లూజ్ వారికి ఈ 2 ఇంచులు తగ్గించుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఎవరికైనా సరే. లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ పార్ట్లో పైన ఖర్చు వదిలేసి కింద ఖర్చు వదిలేసి కరెక్ట్గా ఎంత మనకి 15 ఇంచులు కదా ఈ బ్లౌజ్ పొడవు,
ఒకసారి ఇలాగ కొలుచుకోండి. ఇలాగ కొలిచేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో ఖర్చు వదిలేసేయండి. ఇలా ఖర్చు వదిలేసి ఇక్కడ కింద కూడా ఖర్చు విడిచిపెట్టేసి 15 ఇంచులు మనకి పొడవు దగ్గర ఒక మార్కింగ్ వేయండి. ఇలా వేసాక ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచు అనేది తగ్గించుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చింది కదా 1.5 ఇంచు. సో ఇలా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజు ఫ్రంట్ పార్ట్ అనేది కుదురుతుందండి. 31 ఇంచుల నుంచి 34 ఇంచుల బ్లౌజు నడుము సైజు వారికి ఇలా సరిపోతుంది. ఒకవేళ వీళ్ళకే కొంచెం హెవీగా చెస్ట్ ఉంది, ఎక్కువగా ఉంది చెస్ట్ అనుకుంటే ఒక్క హాఫ్ ఇంచు కానీ ఒక పావు ఇంచు కానీ ఇలాగ కిందకైతే మార్కింగ్ వేసి మీరు కట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. లేదు నార్మల్గా మరి హెవీ చెస్ట్ లేకుండా నార్మల్గా ఉంది అనే వాళ్ళకి ఈ 2 ఇంచులు తగ్గించుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇక్కడ నుంచి 2.5 ఈ మధ్యలో డాట్స్ కోసము 2.5 తీసుకోవాలి ఈ సైజు వారికి. తర్వాత ఈ 3 మార్కింగ్లు కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. సో అర్థమైంది కదండి మీకు. ఈ విధంగా అయితే మీరు ఫ్రంట్ పార్ట్ పొడవుననేది మార్కింగ్ వేసుకుంటే బ్లౌజు కుట్టి వేసుకున్నాక ఈ కప్ షేప్ అనేది కిందకి జారిపోవడం కానీ లేదంటే పైకి ఎత్తేసినట్టుగా ఉండడం కానీ ఇలా జరగదనమాట. సో ఈ విధంగా అయితే మార్కింగ్ వేసాక మనమైతే కట్ చేసేసుకోవాలండి. తర్వాత మెయిన్ డాట్స్ పొడవు వచ్చేసి 2.25 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. మీకు 2.5 కూడా తీసుకోవచ్చు. మీరు కొంచెం షార్ప్గా కావాలంటే 2.25 ఇంచులు తీసుకోవాలి. ఇటు పక్క రెండో డాట్స్కి వచ్చేసి పైన ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసి మధ్యలోకి మార్కింగ్ వేసుకోవాలి. ఈ పొడవు కూడా అంతేనండి, 2.25 ఇంచులే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండిటికి గ్యాప్ ఎంత వచ్చింది? 2.25 ఇంచులు వచ్చింది కదా. ఇక్కడ మనము 2.5 లేదంటే 2.25 ఇంచులు కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి నీట్గా కప్ షేప్ అనేది కుదురుతుంది. తర్వాత వచ్చేసి మిగతా పీస్తో మనము షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ మిగతా పీస్ అయితే ఉంది కదా, ఇలాగ తీసేసుకొని ఇలా పరిచేసుకోండి. ఇప్పుడు ఈ కార్నర్లో ఏమైనా హెచ్చు తక్కువలు ఉంటే ఇలా లైన్ మార్కింగ్ వేసి కట్ చేసేయండి. తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు అయితే ఉంటుందో మనకి ఈ క్రాస్ బెల్ట్ అంతే ఉండాలి. మళ్ళీ ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకోవచ్చు. ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు 4 ఇంచులు తీసుకోవాలండి. ఈ సైడ్ జాయింట్ వైపు 3.5, మధ్యలో వచ్చేసి 3 ఇంచులు. సో పెద్ద సైజు బ్లౌజులకి ఇలాగా కట్ చేసుకోవాలి. చిన్న సైజు అంటే 30 ఇంచుల కన్నా నడుము లూజు తక్కువ ఉందనుకోండి, దీంట్లో ఒక్కొక్క పావు ఇంచు తగ్గించుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే మార్కింగ్ వేసి కట్ చేసుకున్నారంటే సింపుల్ మెథడ్లో మీకైతే మొత్తం కటింగ్ అంతా కూడా పూర్తయిపోతుంది. ఓకేనండి. సో ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. లేదంటే వేరే వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి.